యుద్ధంలో చైనాలో యుద్ధంతో తిండికి డబ్బులు ఇవ్వడానికి కూడా చచ్చిపోయారు. ఈయన సిగరెట్లు తేవడానికి బ్రిటన్ కి ఫ్లైట్ పంపించేవాడు. నెహ్రూ కంటే విలాసపురుషుడు ప్రపంచంలో ఎవడున్నాడు? ఆయన కోసం దేశం 3 ముక్కలైంది. దేశం 3 ముక్కలు ఎందుకైంది? నెహ్రూ విలాసవంతమైన జీవితం కోసం. ఎవరైతే లార్డ్ మౌంట్ బాటన్ భార్యతో ఈయన సాన్నిహిత్యం ఏంటి అన్నటువంటిది ఫోటోలు సాక్షిగానే ఉంది, అక్కడ పుస్తకాల సాక్షిగా ఉంది రాసినటువంటి. సరే, అది వ్యక్తిగత సంబంధాలు అనుకుందాం, కానీ విలాసవంతమైన జీవితం. మొన్న మున్సిపల్ ఎన్నికల తర్వాత తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్ పర్సెంట్ ఒక రకంగా 3rd ప్లేస్ లోనే ఉందనుకోండి. భవిష్యత్తులో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ను లేదంటే కాంగ్రెస్ కున్న హిందుత్వ ఓటు బ్యాంక్ ను చీల్చేస్తుంది అనే ఒక ఫీడ్బ్యాక్ ఏమన్నా ఉందా? అందుకని రాహుల్ గాంధీ నిన్న అక్కడ ఆ వ్యాఖ్యలు ప్రస్తావించారు. అదేం లేదు, తెలంగాణని కాదు, అతను దేశవ్యాప్తంగా బీజేపీని తిడతా ఉంటాడు. అంత తెలంగాణ కోసం అని కాదు, అంత పెద్ద స్ట్రాటజిస్ట్ కూడా. అక్కడ వికారాబాద్ లో మాట్లాడడం ఒకవేళ బీఆర్ఎస్ ని టార్గెట్ చేయొచ్చు, వేరే పార్టీలు చేయొచ్చు, ఓన్లీ బీజేపీనే. మీకు ఆంధ్రాకి వచ్చినప్పుడు బీజేపీ, ఇప్పుడు తెలంగాణ తమిళనాడుకి వెళ్ళాడు, స్టాలిన్ ని తిట్టాడు నిన్న నరేంద్ర మోడీ. మరి జగన్ ఎందుకు తిట్టలేదు క్రిందటిసారి వచ్చినప్పుడు? ఇప్పుడు కూడా ఎందుకు తిట్టడు? ఒక్కొక్కరితో ఒక్కొక్క పాలసీలు ఉంటాయి. ఈయన అక్కడ బీఆర్ఎస్ తో సంబంధాలు ఇవి కూడా అనను నేను. బేసిక్ గా ఏంటంటే రాహుల్ గాంధీ ఆలోచన తీరు చాలా లిమిటెడ్. ఎవడో ఇచ్చే స్క్రిప్ట్ తప్పించి